If the distance between 2 points x comma 7 and 1 comma 15, 1 comma 15 is 10 units, find the value of x అని అన్న. ఇవి టైము మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తాను, ఎందుకంటే బాగా అర్థమవుద్ది. సపోజ్ దిస్ ఈజ్ మై లైన్, ఓకే, and this is my point x comma 7. The distance between 2 points lo first point x comma 7 and 1 comma 15. 1 comma 15. The distance between 2 points x comma 7 and 1 comma 15 is 10 units. Ante idi 10 units vadiche distance. Suppose this is my A and this is my B. The distance between 2 points AB is always equals to root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square, right? So the distance is given AB, that is AB is given 10 units. ఇక్కడ నేను 10 రాసుకోవచ్చు. రూట్ ఓవర్, ఇక్కడ కొద్దిగా మీటర్ రాయండి యాజ్ పర్ ద ప్రాబ్లం, అలా బాగుంటుంది. సో ఇందులో నేను ఇది x2 y2 అనుకుంటాను, ఇదేమో x1 y1 అనుకుంటాను. అంటే x2 మైనస్ x1 ఒక ఆర్డర్లో వెళ్ళిపోద్ది. x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 7 మైనస్ 15, 7 మైనస్ 15 హోల్ స్క్వేర్, ఇలా రాసేసుకుంటా. సో ఇప్పుడు 10 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 7 మైనస్ 15, హౌ మచ్? 15లోంచి 7 తీసేస్తే 8, అంటే ఇక్కడ నాకు మైనస్ 8 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తాను. అలా చేయడం వల్ల ఇక్కడ 10 స్క్వేర్ వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నప్పుడు ఇట్లా పెట్టుకుని ఇక్కడ స్క్వేర్ పెట్టుకుని ఇక్కడ రూట్ ఓవర్ రాసుకుని లోన ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవాలి. ప్లస్ మైనస్ 8 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 8 టైమ్స్ మైనస్ 8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 8 జారు 64, ఇక్కడ నీకు 64 వస్తుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి నీకు 10 స్క్వేర్ అంటే 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 64 వస్తుంది. ఈ 64 అవతలింపుకి వెళ్ళినప్పుడు 100లో అది సబ్ట్రాక్ట్ అయిపోయి నాకు 36 మిగులుతుంది. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఎవ్రీబడి నోస్ ఇక్కడ స్క్వేర్ తీసేస్తే ఇక్కడ మనం స్క్వేర్ రూట్ పెట్టుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1. I told you clearly so many times, ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి నాన్న స్క్వేర్ రూట్ ముందని చెప్పా. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చాలాసార్లు ఇచ్చాను. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. అంటే నాకు ఇక్కడ ఎక్స్కి 2 వాల్యూస్ వస్తున్నాయి. ఎక్స్ మైనస్ 1 మస్ట్ బి ఈక్వల్స్ టు 6 ఆర్ x minus 1 must be equals to minus 6. సో ఒకవేళ మైనస్ 6 తీసుకుంటే x is equals to ప్లస్ 6 తీసుకుంటే ఈ మైనస్ 1 అవతలకి వెళ్ళిపోయి 6 ప్లస్ 1 x is equals to 7 అవుతుంది. అలా కాకుండా ఒకవేళ మైనస్ 1 తీసుకుంటే ఇది అవతలకి వెళ్తుంది, x is equals to మైనస్ 6 ప్లస్ 1 అవుతుంది. సో x is equals to మైనస్ 5 అవుతుంది. అంటే ఈ ఎక్స్ కామా 6కి 2 పాజిబుల్ వాల్యూస్ ఉన్నాయి. ఏకి 2 పాజిబుల్ వాల్యూస్ ఉన్నాయి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ 7 తీసుకుంటే కనుక 7 కామా 7 అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్ ఇదే ఏకి ఎక్స్కి మనము మైనస్ 5 తీసుకుంటే మైనస్ 5 కామా 7, 2 పాజిబుల్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకి.
ఇది పెట్టినా 10 యూనిట్ డిస్టెన్స్ వస్తుంది ఫైండ్ అవుట్ చేస్తే. -5, 7 తీసుకున్న ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ మాత్రము 10 యూనిట్స్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ హెల్ప్ఫుల్.